హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి అందరికీ చాలా ఇష్టమైన రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు మీరు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు ఇంకా బాదం తీసుకుంటున్నాను. మీకు కిస్మిస్ ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దాంట్లో పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. మీకు కలర్ చేంజ్ కనిపిస్తూనే ఉంటుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు చక్కగా ఆ బౌల్లోకి కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక మెజరింగ్ కప్ తీసుకోండి. ఒక మెజరింగ్ కప్లో నేను అయితే ప్రస్తుతం ఒక కప్ రవ్వకి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో మీరు ఒక కప్ రవ్వ తీసుకోండి. రవ్వ తీసుకొని మంచిగా ప్యాన్లో యాడ్ చేసుకొని, మీకు నెయ్యి ఉంటే పర్వాలేదు, లేకపోతే ఒక 2 స్పూన్లు మళ్ళీ యాడ్ చేసుకోండి. చేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారేంత వరకు మీరు దాన్ని వేయించుకుంటూ మంచిగా తిప్పుకుంటూ ఉండాలండి. మీకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అని అనిపించినప్పుడు అదంతా తీసుకొని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లోకి ఇందాక మనం వాడిన మెజరింగ్ కప్తో ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటర్ మంచిగా హీట్ అయ్యే వరకు ఉంచుకోండి. బాగా మసిలిన తరువాత మీరు వేయించుకొని పక్కన పెట్టుకున్న ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న రవ్వని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. మీరు ఇప్పుడు రవ్వ కలిపేటప్పుడు నెక్స్ట్ స్టెప్స్లో పంచదార కలిపేటప్పుడు ఉండలు లేకుండా మంచిగా చేసుకుంటే చాలండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా మనం ఏదైనా స్వీట్ తినాలన్నప్పుడు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కలిపిన తర్వాత వాటర్ అంటే లంప్స్ ఏమి లేవని మీకు అర్థమైన తర్వాత షుగర్ ఇందాక మీరు రవ్వ తీసుకున్న సేమ్ కప్లో ఒక కప్ షుగర్ యాడ్ చేసుకోండి. మీరు ఇంకా కొంచెం పంచదార ప్రిఫర్ చేసే వాళ్ళైతే, స్వీట్గా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. 1కి 1.5 కూడా వేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ 1 వేస్తున్నాను. వేసి ముందు వాటర్ పోసినప్పుడు కంటే ఇప్పుడు పంచదార పోసిన తర్వాత ఉండలు ఎక్కువ కడతాయండి. సో జాగ్రత్తగా ఎక్కడ ఉండలేమీ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా తేడా వస్తుందండి. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు, నాకు అంత నచ్చదు కాబట్టి. సో మీరు ఈ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యిని మంచిగా మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఆ నెయ్యి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుందండి, ప్యాన్ నుంచి పైకి లేచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు. సో అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా మనకు అది రెడీ అయినట్టే మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది కదా అది అయినట్టు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా వేసి మిక్స్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని మంచిగా అంతా మిక్స్ చేసుకోండి. అంతే, రెడీ. మనకి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ. చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసుకోవచ్చు. మంచిగా ఒక బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ టు ఈట్. ఎవరికైనా సడన్గా స్వీట్ తినాలనిపిస్తే ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.